హాయ్! హలో! నమస్తే. ఈరోజు మనం హైదరాబాద్‌లో మేముంటున్న అపార్ట్మెంట్స్‌లోని హోలికా దహన్ జరుపుకుంటున్నారు. దాన్ని మనం ఈరోజు చూద్దాం. హోలికా దహనం సంస్కృతంలో హోలికా దహనం లేదా చోటీ హోలీ అని కూడా అంటారు. ఇది హిందూ పండుగల్లో ఒక పండుగ. హోలిక అనే రాక్షసిని దహనం చేయడానికి భోగి మంటలు వెలిగిస్తారు. ఈ ఆచారం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఇది వసంత ఋతువును జరుపుకునే రంగుల పండుగ అయిన హోలీకి ముందు రోజు చేస్తారు. పురాణాల ప్రకారం హోలిక హిరణ్యకశిపుడి సోదరి. ఆమె అగ్నికి అవేద్యంగా ఉండే వరం పొందింది. ఆమె తన మేనల్లుడి ప్రహ్లాదుని తన ఒడిలో ఉంచి చంపడానికి ప్రయత్నించింది. అయితే ప్రహ్లాదుడు అగ్ని నుండి రక్షించబడినప్పుడు ఆమెను దహనం చేస్తాడు. సో మొదటి రోజు ఈ రకంగా మనం హోలికా దహనం చూస్తామన్నమాట. అందరూ కూడాను సెలబ్రేట్ చేసుకుంటారు. జనాలు దీన్నే హోలికా దహన్ అని పిలుస్తారు. ఇంకా రెండో రోజు మార్నింగ్ హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే రంగుల పండుగ అన్నమాట. డోల్ పౌర్ణమి అని హోలీ పండుగ అని కూడా అంటారు. ఈ హోలీకి అన్ని రంగులు కలిపి ఒకరిపై ఒకరు పూసుకుంటారు. ఇందులో ఎరుపు రంగుకి ఒక ప్రాధాన్యత ఉంది. ప్రేమకి సమానత్వానికి ప్రతీక ఈ ఎరుపు రంగు. హోలీ సమయంలో ప్రజలు పాడుతూ నృత్యం చేస్తూ ఈ పొడి ద్రావణాలను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. హోలీ నాడు రంగులతోనూ మరియు నీటితోనూ ఆడుకోవడం, నృత్యం చేయడం, పాటలు పాడడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం ఈ పండుగ యొక్క ప్రత్యేకతలు. ఇది పాల్గొన పౌర్ణమి నాడు వస్తుంది. ముఖ్యంగా ఈ పండుగని శ్రీకృష్ణుడు పెరిగినటువంటి ప్రాంతాలైన మధుర మరియు బృందావనాల్లో 16 రోజుల పండుగగా జరుపుకుంటారు. రంగుల పంచమి రోజున భగవంతుడైన శ్రీకృష్ణుడు రాధపై ఉన్న ప్రేమని కొనియాడతారు. కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడు. ఈ రంగుల పండుగను చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ నీళ్లను చల్లుకుంటూ ఒకరిపై ఇంకొకరికి ఉండే ప్రేమాభిమానాలు సమానత్వాన్ని చాటి చెప్పుకుంటూ ఈ పండుగని చాలా చాలా ఘనంగా జరుపుకుంటారు. ఓకే, ఈ వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి.